హలో అందరికీ, యాత్ర కుటుంబం డే 5 వీడియో అండి. ఇది కోల్కతాలో ప్లేసెస్ అన్నీ చూసేసిన తర్వాత కోల్కతాలోనే ఒక రూమ్ అయితే తీసుకున్నామండి. మా ఆంటీ వాళ్ళైతే 2 గంటలకు లేచి స్నానాలు చేసుకొని అయితే రెడీ అయిపోయారు. రెడీ అయిన తర్వాత మరి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుకున్నారండి. రూమ్స్ అయితే ఏం బాగాలేవండి. కోల్కతాలో అయితే అసలు నీట్గానే లేవు. రూమ్ వరకు అయితే కొంచెం ఓకే, కానీ బయట పార్కింగ్ అయితే అస్సలు బాగాలేదండి. చీకట్లో కదా, మాకు అస్సలు కనిపించలేదు. ఇదైతే ఉదయం 4 గంటలకండి విండోస్ నుంచి తీసిండే వీడియో అండి. ఇక్కడైతే 2 రూమ్స్ తీసుకున్నామండి. ఇదైతే సెకండ్ రూమ్, చూపిస్తాను, వచ్చేసేయండి. టీవీ, డ్రెస్సింగ్ టేబుల్ అన్నీ అయితే ప్రొవైడ్ చేశారండి, కానీ నీట్నెస్లోనే కొంచెం నీట్గా లేదు. మంచం అయితే చాలా పెద్దగా బాగుందండి. దీని ముందు రోజు రూమ్ అయితే వీడియో తీయలేదండి, మర్చిపోయింది మా మమ్మీ. లగేజ్ అయితే ప్యాక్ చేసుకొని బయటికి అయితే వచ్చేసామండి. రూమ్ నుంచి అయితే కోల్కతా రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నామండి. మేమైతే వందే భారత్ ట్రైన్లో కోల్కతా నుండి పూరి జగన్నాథ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. పూరి జగన్నాథ్ టెంపుల్ ఒడిస్సాలో ఉందండి. ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇదైతే కోల్కతా పాత బస్ స్టాండ్ అంటండి. ఇది వచ్చేసి ఔరా బ్రిడ్జ్ అండి. రోడ్ పైన అయితే ఎక్కడ చెత్త అక్కడే ఉందండి. ఇంత వెళ్తుందో అంటే ఇక్కడ కలకత్తాలో 1 అవర్ ముందే సూర్యుడు ఉదయిస్తాడు కాబట్టి ఇంత తెల్లారి ఉంది. బ్రిడ్జ్, బస్ స్టాండ్. మేము వచ్చేసి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. ఔరా రైల్వే స్టేషన్. సేమ్ పూనాలో ఉన్నట్లే ఉంది. దించుతున్నా. మేము ట్రైన్లో కూర్చున్నాము. ఇప్పుడు పూరి జగన్నాథ్ వెళ్తున్నాము. ఎన్ని గంటలకు స్టార్ట్?
7:10కి స్టార్ట్ అయింది. ఎన్ని గంటలకు రీచ్ అవుతామో చూడాలి. 1:30కు రీచ్ అవుతాము. 1:30కు రీచ్ అవుతాము. కిలోమీటర్ల తర్వాత ఏందారా 100-113 హిందీ రాందలకు దమక్కరా సాకింది రాదు మా పిల్లలకి అందరికి వస్తుంది అన్న ఈయనప్పుడు రాదు. నా బిడ్డ మాట్లాడతా నేను. డే 6 వీడియో కోసం అయితే ఖచ్చితంగా వెయిట్ చేయండి. డే 6 వీడియోలో మా వందే భారత్ ప్రయాణం ఎలా జరిగింది, అలాగే వందే భారత్లో ఏం తిన్నాం అనేది కూడా అప్లోడ్ చేస్తాను. ముందు ఇంకా మన ఛానల్లో మంచి వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. డే 4 వీడియో మీరు చూడకపోయింటే ఖచ్చితంగా చూసి డే 5 అయితే చూసేయండి.